దేశంలో ఎన్నికల పండుగ ముగిసింది. లోక్సభ 7వ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉండటంతో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఇక మిగిలింది ఫలితాలే. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలపై ఇక అందరి చూపు మళ్లింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 44 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 దశల్లో ఎన్నికల సంఘం సుదీర్ఘంగా పోలింగ్ను నిర్వహించింది. చెదురుముదురు హింసాత్మక సంఘటనలు మినహా అంతా సవ్యంగానే సాగింది. ఇక చివరి విడత 7వ దశ పోలింగ్ లో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 57 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో 4 లోక్సభ స్థానాలతో పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్ లో 13, బెంగాల్ 9, బీహార్ 8, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఫస్ట్ ఫేజ్ లో 102 స్థానాలకు ఎన్నికలు జరగగా 66.14% పోలింగ్ నమోదైంది. రెండో ఫేజ్ లో 89 స్థానాలకు ఏప్రిల్ 26వ తారీఖున ఎన్నికలు జరగగా 66.71% పోలింగ్ నమోదైంది. మూడో విడతలో మే 7వ తారీఖున 94 స్థానాలకు, నాలుగో విడతలో మే 13న 96 స్థానాలకు ఎన్నికలు జరగగా 65.69% పోలింగ్ నమోదైంది. మే 20న 49 స్థానాలకు ఐదో విడత, మే 25న 57 స్థానాలకు ఆరో విడత ఎన్నికలయ్యాయి. ఐదో విడతలో 62% ఓటింగ్ నమోదు కాగా ఆరో విడతలో 62% నమోదైంది. ఇక చివరి విడతలో దాదాపు 60% నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తంగా 545 స్థానాలకు విజయవంతంగా పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలే. ఈవీఎంలలో ఉన్న నాయకుల భవిష్యత్తు తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అలా వచ్చినప్పుడు